నమస్కారం. ఈరోజు మనం ఒక బౌద్ధ సంప్రదాయ కథలోకి లోతుగా వెళ్దాం. ఇది పైకి చూడ్డానికి దానం గురించిన కథలా అనిపించొచ్చు, కానీ మనం దీన్ని విడమర్చి చూస్తే ఇందులో దాతృత్వం, గౌరవం, ఇంకా అవగాహన గురించిన ఎన్నో సూక్ష్మమైన విషయాలున్నాయి. ఈ కథకు కేంద్రం వైశాలి నగరానికి చెందిన కిరపతిక అనే ఒక వ్యక్తి. అవును, ఈ కథ మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతోంది. ఒక మంచి పనిలో అంటే ఇచ్చేవాడి ఉద్దేశం ఎంత ముఖ్యం, అలాగే పుచ్చుకునేవాడి అవగాహన ఎంత ముఖ్యం. ది వర్చ్యూ ఆఫ్ కిరపతిక అనే మూల గ్రంథం ఆధారంగా మన ఈరోజు దీన్ని చర్చిద్దాం. తప్పకుండా. అంటే కిరపతిక గురించి, ఆయన సహాయం పొందిన ఒక పేదవాడి గురించి, వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక సంఘటన, అది సృష్టించిన ఒక సున్నితమైన సమస్య గురించి మాట్లాడుకుందాం. సరే, అయితే మొదలు పెడదాం. ఈ కథకు మూలమైన వ్యక్తి కిరపతిక. అసలు ఆయన ఎవరు? ఆయన నేపథ్యమేమిటి? మంచి ప్రశ్న. ఆయన పేర్లోనే అసలు కథ ఉంది. కిరపతిక వైశాలి నగరంలో నివసించేవాడు. ఆయన గౌతమ బుద్ధుని అనుచరుడు. చాలా ధనవంతుడు కూడా. కాని ఆయన ప్రఖ్యాతికి కారణం కేవలం సంపద కాదు. ఓ! మూల గ్రంథం ప్రకారం చూస్తే ఆయన అసలు పేరు కిరా. కిరా అన్నా? మరి కిరపతిక అని ఎందుకన్నారు? అక్కడికే వస్తున్నాను. ఆయన ఉదార స్వభావం, సమాజంలో ఆయనకున్న గౌరవం, వీటి వల్ల ప్రజలు ఆయన్ను ప్రేమతో కిరపతిక అని పిలవడం మొదలుపెట్టారు. అంటే పతిక అనే పదానికి ఏదైనా అర్థముందా? ఉంది. పతిక అంటే ప్రముఖుడు, నాయకుడు లేదా గౌరవనీయుడు అని అర్థం. అంటే ఆయన చేపలే ఆయనకొక బ్రాండ్ ఐడెంటిటీగా మారాయన్నమాట. అవును, మీరు సరిగ్గా చెప్పారు. ఈనాటి పర్సనల్ బ్రాండింగ్కి అది ఒక చక్కటి ప్రాచీన ఉదాహరణ. నిజమే. ఆయన దాతృత్వం కేవలం డబ్బు ఇవ్వడానికే పరిమితం కాలేదు. తన దగ్గర పనిచేసేవారితో కూడా చాలా న్యాయంగా, గౌరవంగా ఉండేవారని మూలగ్రంథం చెబుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఆయన జీవితమే ఒక ధర్మమన్మాట. అందుకే ప్రజలు ఆయనను అంతగా గౌరవించేవారు. సరే, కిరపతిక లాంటి గొప్ప వ్యక్తి ఉన్న ఆ నగరంలో ఒక పేదవాడికి ఒక గొప్ప కోరిక పుట్టింది. అక్కడ్నుండే మన అసలు కథ మొదలవుతుంది. ఏమిటా కోరిక? ఆ పేదవాడికి తన శక్తికి మించిన ఒక పవిత్రమైన సంకల్పం కలిగింది. శక్తికి మించినదా? అవును, సాక్షాత్తు బుద్ధునికి, ఆయన భిక్షువుల సంఘానికి భిక్ష అంటే భోజనం సమర్పించాలని అనుకున్నాడు. అది ఆ రోజుల్లో చాలా పెద్ద విషయం. భిక్షా సమర్పించడమంటే కేవలం భోజనం పెట్టడమేనా, లేక దాని వెనుక ఇంకా ఏదైనా లోతైన అర్థముందా? ఖచ్చితంగా ఉంది. అది కేవలం భోజనం కాదు, అది తమ భక్తిని, త్యాగాన్ని, గౌరవాన్ని ప్రదర్శించే ఒక గొప్ప ఆధ్యాత్మిక అవకాశం. ఓ, అలాగా. తమకున్న దాంట్లో కొంత భాగాన్ని ప్రపంచ శ్రేయస్సు కోసం పనిచేస్తున్న వారికి సమర్పించడం ద్వారా పుణ్యం అంటే పుణ్య వస్తుందని ప్రజలు బలంగా నమ్మేవారు. అందుకే ఆ పేదవాడికి అది అంత ముఖ్యమైంది. అవును, అది అతని జీవితంలో ఒక గొప్ప ఘట్టమనుకున్నాడు. ఒకవైపు అంత గొప్ప సంకల్పం, మరోవైపు దాన్ని నెరవేర్చే స్తోమత లేదు. ఆ పేదవాడి ఎంత సంఘర్షణ పడి ఉంటాడు కదా. నిజమే. కాని ఇక్కడ విషయం ఏమిటంటే అతని భక్తి అతని ఆర్థిక పరిస్థితిని అధిగమించింది. అతను తన కోరికను చంపుకోలేదు. ఏం చేశాడు మరి? ఆ నగరంలో దాతృత్వానికి మారుపేరైన కిరపతిక ఉన్నారు కదా. అవును. ఆ ధైర్యంతో ఆయన దగ్గరికి వెళ్ళాడు. తన సంకల్పాన్ని వివరించి సహాయం కోరాడు. మరి దాతగా పేరుగాంచిన కిరపతిక ఎలా స్పందించారు? నేనే స్వయంగా భిక్ష ఏర్పాటు చేస్తాను, నువ్వు తప్పుకో అని అనలేదు కదా. అస్సలనలేదు. ఇక్కడే కిరపతిక యొక్క అసలైన గొప్పతనం మనకు కనిపిస్తుంది. ఆయన ఆ పేదవాడి కోరికను గౌరవించాడు. ఈ పుణ్యకార్యం చెయ్యాలనే సంకల్పం నీది, కాబట్టి దాని ఫలం నీకే దక్కాలి అని భావించాడు. అద్భుతం. అందుకే ఆ భోజనానికి అవసరమైన ధనాన్ని మొత్తం ఆయనకిచ్చి, ఈ డబ్బుతో నువ్వనుకున్నది దిగ్విజయంగా పూర్తి చెయ్యి అని ప్రోత్సహించాడు. అంటే ఇక్కడ కిరపతిక ఇచ్చింది డబ్బు మాత్రమే కాదు, ఆ పేదవాడి భక్తికి ఒక ఆమోదం, ఒక ప్రోత్సాహం కూడా ఇచ్చారు. బహుశా అదే అసలైన దానమేమో. నిస్సందేహంగా ఆయన దాతృత్వం కేవలం డబ్బు ఇవ్వడం కాదు, మరొకరి మంచి సంకల్పాన్ని సాకారం చేయడానికి ఒక మాధ్యమంగా మారడం. ఆయన ఆ పేదవాడి ఆత్మగౌరవాన్ని కాపాడాడు. నేను ఇస్తున్నాను అనే అహంకారం ఆయనలో లేదు. అంత సవ్యంగా జరిగి ఆ పేదవాడి సంకల్పం నెరవేరింది అనుకుంటున్న సమయంలో కథలో ఒక మలుపొచ్చింది. అవును. కిరపతిక ఇచ్చిన డబ్బుతో ఆ పేదవాడు భక్తిశ్రద్ధలతో భోజనం సిద్ధం చేసి బుద్ధుడిని, భిక్షువులను తన ఇంటికి ఆహ్వానించాడు. కాని భిక్షువుల వైపు నుండి వచ్చిన ఒక చిన్న చర్య
మొత్తం పరిస్థితిని తవకిందులు చేసింది. ఏం జరిగిందక్కడ? బుద్ధుడు తన భిక్షువుల సంఘంతో కలిసి ఆ పేదవాడి నివాసానికి వచ్చారు. భిక్షువులు లోపలికి వచ్చి ఆ ఇంటిని, అక్కడి పరిస్థితులను చూశారు. ఆ ఇల్లు చాలా నిరాడంబరంగా ఉంది. హ్మ్, అతని పేదరికం వారికి స్పష్టంగా కనిపించింది. దాతను చూసి అతని ఆర్థిక పరిస్థితిని అంచనావేసి తమలో తాము ఒక నిర్ణయానికొచ్చారు. ఎలాంటి నిర్ణయమది? వాళ్లు చాలా కరుణతో ఆలోచించారు. పాపం, ఈయన చాలా పేదవాడు. ఇంతమందికి భోజనం పెట్టడానికి చాలా కష్టపడి ఉంటాడు. సరే. బహుశా ఆహారం అందరికీ సరిపోదేమో. మనం ఎక్కువగా తింటే మిగిలిన వారికి లోటు వస్తుంది. ఆయన మీద భారం వేయకూడదని భావించారు. ఓ, మంచి ఉద్దేశమే కదా. అవును, ఆ సదుద్దేశంతో వారు చాలా తక్కువగా, నామమాత్రంగా భుజించారు. ఒక్క నిమిషం. వాళ్ల ఉద్దేశం మంచిదే కదా. పేదవాడిపై భారం పడకూడదనుకున్నారు. అది జాలి, కరుణ. మరి ఇందులో తప్పేముంది? ఆ పేదవాడికెందుకు బాధ కలిగింది? ఇక్కడే కథలోని అసలైన సున్నితమైన అంశముంది. బౌద్ధధర్మంలో చేతన అంటే ఉద్దేశానికి చాలా ప్రాముఖ్యత ఉంది. భిక్షువుల చేతన అంటే వారి ఉద్దేశ్యం మంచిదే. కాని దాని ఫలితం, దాని ప్రభావం దాతను తీవ్రంగా బాధపెట్టింది. ఆ పేదవాడు ఏమనుకున్నాడంటే, ఏమని? నేను ఎంతో భక్తితో కష్టపడి నా శక్తికి మించి ఈ భోజనం ఏర్పాటు చేశాను. కాని వీరు సరిగ్గా తినలేదు. బహుశా నేను పేదవాణ్ణని, నా భోజనం రుచించలేదేమో అని కుమిలిపోయాడు. ఓ, ఇప్పుడు అర్థమైంది. వాళ్ల కరుణ అతని పాలిట అవమానంగా మారింది. సరిగ్గా అదే. అతను తన భక్తిని ప్రదర్శించాలనుకుంటే వాళ్లు అతని పేదరికాన్నే చూశారు. తన ఆవేదనను ఆపుకోలేక బుద్ధునితో చెప్పుకున్నాడు. స్వామీ, భిక్షువులు సరిగ్గా తినలేదు అని వాపోయాడు. అవును, ఒకవైపు దాత బాధ, మరోవైపు భిక్షువుల సదుద్దేశం. ఈ క్లిష్టమైన పరిస్థితిని బుద్ధుడు గమనించారు. ఆయన వెంటనే జోక్యం చేసుకున్నారు. మరి బుద్ధుడు ఈ పరిస్థితిని ఎలా పరిష్కరించారు? ఆయన ఎవరి పక్షం వహించారు? ఆయన ఎవరి పక్షం వహించలేదు, ధర్మం పక్షాన నిలబడ్డారు. అంటే? ఆయన భిక్షువులను పిలిచి, ఒకరు భక్తితో సమర్పించిన ఆహారాన్ని తృప్తిగా స్వీకరించాలి. దాత యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి వారి భక్తిని అంచనా వేయవద్దు. వారు ఎంత ఇస్తున్నారనేది కాదు, ఏ భావనతో ఇస్తున్నారనేది ముఖ్యం. ఆ భావనను గౌరవించి దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించినప్పుడే ఆ దానం పరిపూర్ణమవుతుంది అని బోధించారు. అద్భుతం. అంటే దానమనేది ఒక పూర్తి వృత్తం లాంటిదనమాట. అది ఇచ్చేవాడితో మొదలై పుచ్చుకునేవాడు దాన్ని గౌరవంగా స్వీకరించినప్పుడు మాత్రమే పూర్తవుతుంది. పుచ్చుకోవడం కూడా ఒక బాధ్యతేనని బుద్ధుడు స్పష్టం చేశారు. అవును, దానమనేది కేవలం వస్తు మార్పిడి కాదు, అది భావాల మార్పిడి కూడా. ఆ పేదవాడు కేవలం భోజనం పెట్టలేదు, తన భక్తిని, గౌరవాన్ని, సర్వస్వాన్ని ఆ భోజనం రూపంలో సమర్పించాడు. కాని భిక్షువులు కేవలం ఆహారాన్ని చూశారు. అవును, దాని వెనుకున్న ఆ భక్తిని పూర్తిగా గ్రహించలేకపోయారు. బుద్ధుని జోక్యం ఆ సమతుల్యతను మళ్లీ నిలబెట్టింది. ఈ మొత్తం సంఘటనను గమనిస్తే కిరపతిక పాత్ర ఎంత దూరదృష్టితో కూడుకున్నదో అర్థమవుతోంది. నిజమే. ఆయన కేవలం డబ్బు ఇచ్చి చేతులు దులుపుకోలేదు. ఆయన ఆ పేదవాడి భక్తిని నమ్మాడు. ఒకవేళ కిరపతిక స్వయంగా ఆ భోజనాన్ని ఏర్పాటు చేసి ఉంటే భిక్షువులు ఎంతో తృప్తిగా తినేవారు కదా. తినేవారు. కాని అప్పుడు ఆ పేదవాడి సంకల్పానికి విలువ ఉండేది కాదు. కిరపతిక గొప్పతనం అక్కడే ఉంది. ఒక పుణ్యకార్యంలో అనేకమంది భాగస్వాములుంటారు. సంకల్పించుకున్న పేదవాడు, సహాయపడిన కిరపతిక, స్వీకరించిన భిక్షువులు, వీరంతా ఆ గొలుసులోని భాగాలే. ఆ కార్యం పరిపూర్ణం కావాలంటే ఆ గొలుసులోని ప్రతి ఒక్కరి మనస్తత్వం, అవగాహన, సమన్వయంతో ఉండాలి. కరెక్ట్. కిరపతిక తన పాత్రను సంపూర్ణంగా పోషించారు. కాని భిక్షువుల చర్య వల్ల ఆ గొలుసు కొద్దిసేపు బలహీనపడింది. ముగింపుగా చెప్పాలంటే ఈ కథ మనకు తాదాత్మ్యం అంటే ఎంపథీ గురించి, ఉద్దేశ్యాన్ని గౌరవించడం గురించి ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. అవును. కిరపతిక గొప్పతనం కేవలం డబ్బు ఇవ్వడంలోనే కాదు, మరొకరి భక్తికి సహాయపడ్డంలో ఉందని ఈ కథ స్పష్టంగా చూపిస్తోంది. అలాగే దానం స్వీకరించడం కూడా ఒక కళ, ఒక బాధ్యత అని ఈ కథ మనకు నేర్పుతుంది. దాత యొక్క ఆత్మగౌరవాన్ని గౌరవిస్తూ స్వీకరించినప్పుడే దానికి సంపూర్ణత వస్తుంది. కొన్నిసార్లు సహాయం చెయ్యాలనే అత్యుత్సాహంలో మనం ఎదుటివారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నామేమోనని కూడా ఆలోచించాలి. భిక్షువులు నేర్చుకున్న పాఠం అదే. ఇది మనకు ఆలోచించడానికి ఒక చివరి ప్రశ్నను మిగిలిస్తుంది. చెప్పండి. ఈ కథ విన్న తర్వాత మనం ఇచ్చేటప్పుడు గొప్పగా అనుభూతి చెందుతాం. కానీ పుచ్చుకునేటప్పుడు, ముఖ్యంగా సహాయం స్వీకరించేటప్పుడు చాలాసార్లు చిన్నతనంగా, అవమానంగా ఎందుకు భావిస్తాం?
బహుశా మన సమాజంలో ఇవ్వడం అనే గుణాన్ని ప్రోత్సహించినంతగా గౌరవంగా స్వీకరించడం అనే కళను మనమెప్పుడూ నేర్చుకోలేదేమో.